వేకువ వాక్యం ఇది దైవ వాక్యం. 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 వేకువ వాక్యము వేకప్ ఓడు కొరకై ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి యెషయా గ్రంథం 49వ అధ్యాయము 16వ వచనము. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. ఈ ఉదయకాలము దేవుడు నీతో మాట్లాడుతున్న మాట చూడుము అనేది మొట్టమొదటిగా ఏం చూడాలి అంటే ఇది సాక్ష్యము. ఒకవేళ నువ్వు నమ్మవేమో, నా అరచేతుల్లో నువ్వు చూడు అంటున్నాడు. ఆ దినాల్లో కూడా శిష్యులకు నా అరచేయిని చూడండి, ఈ గాయాన్ని అంటున్నాడు. ప్రియులారా, ఆ గాయములో నీవు నేను ఉన్నాము అన్న సంగతి మర్చిపోవద్దు. రెండవదిగా అరచేతిలో చెక్కుకున్నాను అనే మాట ఏం చూపిస్తుంది అంటే ఆయన చేతిలో వ్రాసుకుంటే ఒకవేళ చెడిగిపోతుందేమో, కానీ ఆయన చెక్కి ఉన్నాడు. ఈ దినాన నీవు దేవుని చేతిలో చెక్కబడి ఉన్నావు. నీ కుటుంబము, నీ బిడ్డలు, నీ భవిష్యత్తు, నీ జీవితం అంతా కూడా దేవుని చేతిలో చెక్కబడింది. కాబట్టి నువ్వు భయపడాల్సిన పని లేదు. నీ చేతి గీతలైనా ఒకవేళ చెడిగిపోతాయేమో, కానీ దేవుని చేతిలో చెక్కబడిన నీవు ఎప్పుడూ చెరిగిపోవు. ఎందుకు ఇంకా నువ్వు దిగులు పడుతున్నావు, భయపడుతున్నావు? శత్రువులు వస్తారని, సమస్యలు వస్తారని, శోధనలు వస్తాయని, ఇంకా ఎవరో ఏదో చేస్తారు అవుతుంది అని ఎందుకు భయపడుతున్నావు? దేవుని చేతిని దాటి ఎవరైనా నీ దగ్గరకు రాగలరా? నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్లే అని దేవుడు చెప్తుంటే ఇంకా దిగులుతో ఉన్నావా? ఇంకా వేదనతో ఉన్నావా? ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ ఉదయకాలం దేవుడు నిన్ను ఎంతగా ధైర్యపరుస్తున్నాడంటే నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. నిన్ను అనేది ప్రత్యేకంగా నిన్నే చూపిస్తుంది. ఇంకా చెప్పాలి అంటే ఈ దినాన నీకు ధైర్యం రావటానికి ఈ మాటను నీకు అనుగుణంగా నీకు అన్వయించుకునేటప్పుడు, అవును నేను దేవుని అరచేతిలో చెక్కబడి ఉన్నాను అని నీవు ప్రతిసారి ఆలోచించి ఈ మాట అనుకోవటాన్ని బట్టి నువ్వెంతో ధైర్యపడుతూ ఉంటావు, ఎంతగానో నువ్వు బలపడతావు. అందుకని ఉదయకాల సమయంలో దేవుని చేతిలో చెక్కబడిన జీవితం ఎలా ఉంటుంది అంటే ఆయన చేతులు అవి ఎలాంటి చేతులు అంటే లూకాసు వార్త 24వ అధ్యాయము 50వ వచనం. ఆయన బేతనీయ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. మొట్టమొదటిగా ప్రియ సహోదరుడా, సహోదరి, ఆయన చేతుల్లో చెక్కబడిన నీవు ఆశీర్వదింపబడతావు. ఎందుకంటే ఆయన చేతులు ఆశీర్వదించే చేతులు. మనుషుల చేతులు నిన్ను శపించొచ్చు, మనుషుల చేతులు నిన్ను కొట్టొచ్చు, మనుషుల చేతులు నిన్ను త్రోసివేయొచ్చు, కానీ దేవుని చేతులు ఎప్పుడు నీ దగ్గరకు ప్రేమతో వచ్చి ఆశీర్వదిస్తాయి. ఇంకొక మాట చెప్పాలంటే దేవుని చేతులకు శపించటం రాదు, దేవుని చేతులకు అన్యాయం చేయటం రాదు, దేవుని చేతులకు త్రోసివేయటం, తిరస్కరించటం ఎంత మాత్రమూ రాదు. ఆయన చేతులు ఆశీర్వదించే చేతులు. ఇది మొట్టమొదటిగా చూస్తున్నాం. రెండవదిగా చూస్తే ఆయన చేతుల్లో చెక్కబడిన నీవు ఎలా ఉంటావు? కీర్తన 18వ కీర్తన 35వ వచనము, నీ కుడి చేయి నన్ను ఆదుకొనెను. రెండవది ఆదుకునే చేతులు. ఈ రోజు నా ప్రియ సహోదరుడా, సహోదరి, నీ కష్ట పరిస్థితులలో, నీ ఇబ్బంది పరిస్థితుల్లో, నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు ఎన్నో చేతులు నీకు దూరం అయిపోతాయి. ఒకసారి ఒక సహోదరుడు అంటున్నాడు, కష్టాల్లో ఉన్నప్పుడు వస్తానని చెప్పి ఆ సహోదరుడు నాకు హ్యాండ్ ఇచ్చాడన్నా అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే నన్ను వదిలేసేసాడు అని. కానీ నీ దేవుడు
అలా కాదు, అందరి చేతులు దూరమైనప్పుడు ఆయన చెయ్యి నీ దగ్గరికి వస్తుంది. అందరి చేతులు విడిచిపెట్టినప్పుడు ఆయన చెయ్యి నిన్ను పట్టుకుంటుంది. ఇవి ఆదుకునే చేతులు. మూడవదిగా చూస్తే మత్తయి సువార్త 8వ అధ్యాయము 3వ వచనం, అందుకాయన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. మూడవదిగా ఆరోగ్యమిచ్చే చేతులు. ప్రియ సహోదరుడా, ఎలాంటి అనారోగ్యంతో ఉంటున్నావు? సహోదరి, చెప్పుకోలేని అనారోగ్యంతో కుమిలిపోతున్నావేమో. ఎందుకు ఈ వ్యాధి నాకే వచ్చింది, నేనే తప్పు చేశాను, ఎందుకు ఈ బాధ నాకు అని దిగులు పడుతున్నావేమో. నువ్వు భయపడాల్సిన పని లేదు. నువ్వు దేవుని చేతిలో చెక్కబడి ఉన్నావు అంటే నీ ఆరోగ్యం కూడా ఎప్పుడో చెక్కబడుతూ వచ్చింది. తప్పనిసరిగా నిన్ను స్వస్థపరుస్తాడు. మూడవదిగా ఇవి ఆరోగ్యమిచ్చే చేతులుగా ఉంటున్నాయి. నీకు ఆయన ఆరోగ్యం కలుగచేస్తాడు. మూడవ అనుభవం. నాలుగవదిగా చూస్తే కీర్తన 23వ కీర్తన 4వ వచనం, గాఢాంధకార లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. 4వ చేతులు ఆదరించే చేతులు. ఏ కష్టాల్లో ఉన్నావో, ఏ దిగుల్లో ఉన్నావో, ఏ అవమానాల్లో ఉన్నావో, ఏ చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంటున్నావో, ప్రియ సహోదరుడా, సహోదరి, నీ కన్నీటినంతటిని తుడిచి నిన్ను ఆదరించే చేతులుగా. ఇంకా చెప్పాలి అంటే నువ్వు బాధపడుతున్నప్పుడు, దిగులు పడుతున్నప్పుడు ఆయన చేతులు నీ తల కిందే ఉంటాయి. ఆయన చేతులు కొన్నిసార్లు నువ్వు పడిపోకుండా నీ యొక్క పాదాల కింద కూడా ఉంచటానికి ఆయన ఎంత మాత్రము వెనుకాడడు. నిన్ను తొట్టిల్లనివ్వడు, నీకు ప్రమాదం రానివ్వడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇవి ఆదరించే చేతులు. 5వదిగా చూసినట్లయితే మార్కు సువార్త 6వ అధ్యాయము 2వ వచనం మనం చూసినట్లయితే ఆయన చేతులు ఎలాంటివి అంటే అక్కడ వాళ్ళు అంటున్నారు, ఇతనికి ఈ జ్ఞానం ఎట్టిది, ఇతని చేతుల వలన అద్భుతములు చేయబడుచున్నవి. 5వది అద్భుతాలు చేసే చేతులు. నీ జీవితంలో ఎలాంటి అద్భుతాలు చేస్తాడంటే నువ్వు ఏది జరగదనుకున్నావో ఆ దేవుని చేతులు అవి చేస్తాయి. ఏది జరగకూడదు అనుకుంటున్నావో ప్రియులారా అది చేయకుండా ఆయన చేస్తాడు. ఈ దినాన మనం ఏదైతే అనుకుంటున్నామో దానికి వ్యతిరేకంగా జరుగుతుంది. ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లు చేయగల చేతులు శక్తిగల దేవుడని వీళ్ళు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన రోమా 4:17లో కూడా అదే చెప్తున్నాడు. మృతులను సజీవులుగా, సజీవులను మృతులుగా చేసే దేవుడున్నాడు. కాబట్టి అద్భుతాలు చేసే దేవుడుగా ఆయన ఉంటున్నాడు. 6వదిగా చూస్తే సామెతల గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనం మనం చూస్తే అక్కడ మనం చూసినట్లయితే దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధన ఘనతలు ఉన్నవి. ఇక్కడ జ్ఞానము గురించి మాట్లాడుతూ జ్ఞానము చేతిలో దీర్ఘాయువు, ఆ జ్ఞానము ప్రభువైన యేసుక్రీస్తు వారే. అనగా ఆయన చేతిలో ఆయుష్. నీకు ఆయుష్ ఎంత ఉందో, ఎంత ఇవ్వాలో కూడా దేవుడు ఎప్పుడో చెక్కుకొని ఉంటే ఎవరో భయపెడుతున్నారని, ఎవరో నీ జీవితాన్ని ముగించేస్తారని, ఏదో అనారోగ్యం నిన్ను చంపేస్తుందని నువ్వు బాధపడాల్సిన పని లేదు. దేవుని చేతులు ఆయుష్నిచ్చే చేతులుగా ఇక్కడ కనబడుతున్నాయి. నీ ఆయుష్ను ఆయన పొడిగిస్తాడు, నీ ఆయుష్ను అధికం చేస్తాడు. నువ్వు దిగులు పడాల్సిన పని లేదు. ఎందుకనగా నువ్వు దేవుని చేతిలో చక్కబడి ఉన్నావు. 7వదిగా చివరిగా చూస్తే యెషయా గ్రంథం 41వ అధ్యాయము 13వ వచనము, నీ దేవుణ్ణైనా యెహోవానగు నేను భయపడుకుము, నేను నీకు సహాయం చేసేదని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. 7వదిగా భయపడుకుము అని పట్టుకుంటున్నాడంటే ఇవి అభయమిచ్చే చేతులు. నీ చేతితో నువ్వేదైతే చేయలేవో అలాంటి సమయంలో దేవుని చేతులు పనిచేస్తాయి. నీ చేతులు వణికే పరిస్థితుల్లో దేవుని చేతులు అక్కడ పనిచేస్తాయి. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు చేయవలసిందల్లా ఒకటే, నీ చేతులు నువ్వు దేవునికి ఇచ్చేసాయి. అప్పుడు ఆయన చేతితో ఏదైనా చేసినప్పుడు వచ్చే ఘనత నీకు వస్తుంది. ఉదాహరణకు దావీదు యుద్ధానికి వెళ్ళాడు.
పోరాడుతూ ఉన్నాడు. దావీదుకు తెలుసు, నా చేతులు చిన్నవే, నా ఈ బలహీనమైనవే, నా చేతులు అల్పమైనవే, నా చేతులు యుద్ధము రానివే అని తెలుసు. అయితే దావీదు నమ్మకము, వెళ్ళేది నేనే, పోరాడేది దేవుని చేతులు అని ఎంతో ధైర్యంతో వెళ్ళి గొప్ప విజయాన్ని పొందుతూ వచ్చాడు. ఇది నన్ను పరీక్షలు రాస్తున్న యవనస్తులైన విద్యార్థులారా, దేవుని చేతులు మీకు సహాయం చేస్తాయి. దేవుని చేతులు నీకు అభయం ఇస్తున్నాయి. విశ్వాసముతో ఆయన మీద ఆధారపడి నువ్వు పరీక్ష రాసినట్లయితే దేవుని చేతులు నీ పక్షాన పరీక్ష రాస్తాయి, నీకు విజయాన్ని ఇస్తాయి. ఆయన కొరకు నమ్మకంగా ఉండు, ఆయన చేతిలో నీ ఉండు. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వెవరైనప్పటికీ కూడా ఈ ఉదయం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను దర్శిస్తున్నాడు, నీకు ఆయన సహాయం చేయాలని ఆశపడుతున్నాడు. 7 విషయాలు మనం చూస్తూ వచ్చాము. ఆయన చేతులు ఎలాంటివి అంటే ఆశీర్వదించే చేతులు, ఆదుకునే చేతులు, ఆరోగ్యమిచ్చే చేతులు, ఆదరించే చేతులు, అద్భుతాలు చేసే చేతులు, ఆయుష్నిచ్చే చేతులు, అభయం ఇచ్చే చేతులు. మనుషుల చేతి వైపు చూస్తున్నావా? మనుషుల చేతులు ఆడుకునే చేతులు. నీ జీవితంతో ఒక ఆట ఆడుకొని నిన్ను ఇబ్బంది పెట్టి, నిన్ను విడిచిపెట్టి, నిన్ను ఒంటరిగా చేసి, నిన్ను త్రోసివేసి వెళ్ళే చేతులు. ప్రియ సహోదరుడా, దేవుని చేతులు ఎంత మంచివో ఈరోజు నువ్వు వింటున్నావు. దేవుని చేతులు ఎంత గొప్పవో ఈరోజు నువ్వు వింటున్నావు. ఇంకా ఆయన చేతిలోకి రాకుండా దూరంగా ఉన్నావేమో. ఆ చేతులు నీ కొరకు, నా కొరకు ఏదైనా చేయటానికి ఇష్టపడుతూ చివరికి కలువరి సిలువలో ఆ 2 మేకుల చేత ఆ అరచేతిలో కొట్టబడుతూ వచ్చాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒక బైబిల్ పండితుడు ఇలా అన్నాడు, ప్రభువును ఆ అరచేతిలో మేకులతో కొడుతూ ఉన్నప్పుడు ఆయన ఇలా అన్నాడంట, కొంచెం ఇటు పక్కన కొట్టండి. ఎందుకు అంటే ఇటువైపు నేను నా బిడ్డను చెక్కుకొని ఉన్నాను, అక్కడ మేకు పడకూడదు. ఎక్కడైతే నా అరచేతిలో మరి కొంచెం ఖాళీ ఉందో అక్కడ మేకులతో కొట్టండి అన్నాడు. అన్నట్లుగా ఒక ఊహతో ఆయన ప్రేమను గురించి వర్ణిస్తూ ఒక పండితుడు చెప్తూ వచ్చాడు. నిజమే ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ మాట ఏమని అర్థమవుతుందంటే దేవుని చేతిలో మేకులు కొడుతున్నప్పుడు అది నీ మీద పడకుండా ఎంత జాగ్రత్త పడుతూ వచ్చాడో. ఇంత గొప్ప దేవుడు ఉండగా, అరచేతిలో నిన్ను చిక్కుకొని ఉండగా నువ్వెందుకు భయపడుతున్నావు, దిగులు పడుతున్నావు, కృంగిపోతున్నావు? ఆయన చేతుల్లో నువ్వు ఉన్నావు. నువ్వు దిగులు పడాల్సిన, భయపడాల్సిన పని లేదు. ధైర్యంగా ఉండు. నీ భవిష్యత్తు దేవుని చేతిలో ఉంది, నీ కుటుంబం దేవుని చేతిలో ఉంది. ఆయన చేతుల్లో ఇంత ప్రేమను నువ్వు పొందుతావు. కాబట్టి దిగులు పడకుండా ఆయన మీద ఆధారపడి విశ్వాసంతో ఈరోజు ముందుకు వెళ్ళు. ఆయన చేతులు ఈ 7 కార్యము నీ జీవితంలో వారానికి 7 రోజులు ప్రతిరోజు ఒక్కొక్క కార్యం నీ జీవితంలో జరిగిస్తూ నడిపిస్తాడు. అలాంటి కృప దేవుడి ఉదయకాలం మీ అందరికీ దయచేయునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయంలో వేకు వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చారు. మా బిడ్డలు ఏ పరిస్థితిలో ఉన్నారో, ఎలా కృంగిపోయారో, దిగులు పడుతున్నారో, బలహీనులై మంచంలో పడిపోయారో, ఇబ్బందుల్లో ఉన్నారో, కృంగి మూల కూర్చున్నారో, ప్రభా ఎన్నో భయంకరమైన పరిస్థితుల్లో ఉంటున్నారేమో, ఇప్పుడే మీ చేతితో వారిని ధైర్యపరచండి. మీరు మా చేతులను ప్రభా మరి తండ్రి ఏమాత్రము కూడా ప్రభువా మరి గాయాలు కాకుండా నీ చేతుల్లో నువ్వు మేకులు కొట్టించుకున్నావు. కాబట్టి ఆ చేతుల్లో ఉన్న ఆ రక్తధారలే మాకు సహాయం చేసి మమ్మల్ని నడిపిస్తాయని ఈ ఉదయకాలం ఇచ్చిన 7 అనుభవాలను బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని ధైర్యపరిచి, బలపరిచి 7 కార్యం జరిగించుమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మన్యుని సహవాసం మీ అందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. కృంగుదలలో దార్చుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు కృంగుదలలో
నంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు వేకువ వాక్యము ఇది దైవ వాక్యము వేకువ వాక్యము